కృష్ణా జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హనుమాన్ జంక్షన్ పట్టణంలో ఏప్రిల్ 28న జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో హెచ్మార్ట్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న వడ్డీ క్రాంతికిరణ్పై నిందితుడు రామినేని వెంకట శివరామకృష్ణ కారుతో ఢీకొట్టి హత్యకు పాల్పడ్డాడు. షాపులు మూసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ముందుగానే దారికాచిన నిందితుడు కారుతో ఢీకొట్టి ఈ దారుణానికి తెగబడ్డాడు. ఘటన అనంతరం అప్రమత్తమైన హనుమాన్ జంక్షన్ పోలీసులు నిందితుడు రామినేని వెంకట శివరామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హనుమాన్ జంక్షన్ సీఐ ఎల్ రమేష్ ఆధ్వర్యంలో నిందితుడిని నూజివీడు కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత నెల 28వ తేదీన హనుమాన్ జంక్షన్ స్థానిక హెచ్మార్ట్ యజమాని వడ్డీ క్రాంతికిరణ్ అనే అతన్ని పాత కక్షల నేపథ్యంలో రామినేని శివరామకృష్ణ అనే అతను కారుతో గుద్ది చంపడం జరిగింది. దీని నిమిత్తం మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన గన్నవరం ఇన్ఛార్జ్ డిఎస్పీ పి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో బృందాలుగా ఏర్పడి ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈరోజు ముద్దాయిన శివరామకృష్ణని మన ఎస్ఎన్ పాలెం అట్ట రోడ్డు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ నిమిత్తం నూజివీడు కోర్టుకు తరలించడం జరిగింది. ఎన్నికల కారణం ఇంతకుముందు శివరామకృష్ణ చెల్లెలకి ఇతను కిరణ్ యొక్క షాప్లో పనిచేయడం జరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడం వల్ల దాని మీద పెద్దపాడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో క్రాంతికిరణ రిమాండ్కి వెళ్ళడం, కేసు ఫైల్లో ఉండడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తన చెల్లి చావుకు కారణం ఇతనే అని భావించిన శివరామకృష్ణ ఈ కారుతో క్రాంతికుమార్ని గుర్తి చంపడం జరిగింది.